ప్రకాశం జిల్లా పోతురాజుటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యంను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యంను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి దగ్గర నుంచి 288 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ మద్యమంతా కాకరలోని ప్రభుత్వ మద్యం షాపుకు చెందిందని పోలీసులు గుర్తించారు. మద్యం తరలిస్తున్న కారును సీజ్ చేయడంతో పాటు పట్టుబడ్డ నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు. అలాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు కంబం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ గారు బాలకృష్ణ గారు మరియు ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి నిన్న అనగా 26/3/2024 అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత అర్ధవీడి మండలంలోని పోతురాజుటూరు నుండి యాచవరం వెళ్ళే రోడ్డులో కాపుకాయగా ఒక 3 వ్యక్తులు ఒక కారులోంచి గోతం సంచులు మద్యాన్ని దింపుతూ కనబడినారు. ఆ 3లో కూడా ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోయినాడు. మిగతా ఇద్దరిని కూడా సిబ్బంది సహాయంతో నిలుపుదల చేసి ఆ కారును, అందులో ఉన్న ఒక మద్యము గోతాలను, అలాగే కిందకి దించిన 2 మద్యం గోతాలు 3ని కూడా పరిశీలించగా ఆ 3లో కాకర్ల ప్రభుత్వ మద్యం దుకాణానికి చెందిన 288 గ్రెయిన్ విస్కీ 180 ml పరిమాణం గలవి ఆ మద్యం బాటిల్స్ దొరికాయి. ఆ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు కూడా విచారించగా ఒకరి పేరు రమేష్, కాకర్ల గ్రామానికి చెందిన కొప్పుల వెంకట రమేష్. ఇతను కాకర్లలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అలాగే పట్టుబడిన 2వ వ్యక్తి దార్ల అనిల్, ఇతను అదే మద్యం దుకాణంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. పారిపోయిన వ్యక్తి గురించి వివరాలు అడుగ్గా అతని పేరు యామ చిన్న వెంకటేశ్వర్లు, యాచవరం మండలం చెందిన వ్యక్తిగా గుర్తించాము. తర్వాత ఈ మద్యము గురించి సూపర్వైజర్ని తర్వాత వాచ్మెన్ అడగగా వాళ్ళిద్దరూ కూడా మద్యం ఎంఆర్పి ధరల కంటే ఒక 10 రూపాయలు అదనంగా లాభాలకి ఆశపడి ఈ యొక్క యాచవరం గ్రామంలో గొలుసు దుకాణం అంటే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న యామ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి విక్రయించడానికి తీసుకొచ్చామని చెప్పారు. ఒక ప్రభుత్వ దుకాణంలో పనిచేస్తూ ఈ విధంగా అక్రమానికి పాల్పడడం చాలా ఖండించదగిన చర్య. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పారిపోయిన వ్యక్తి గురించి కూడా గాలించి అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఆ పారిపోయిన వ్యక్తి దొరికినప్పుడు అతని వద్ద ఇంకేదైనా సరుకుంటే కూడా రికవరీ చేస్తాం.